విజయ్ కు పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా తమిళంలో కావాల్సినంత స్టార్డమ్ ఉంది. ఎన్నికల్లో అనూహ్యంగా 107 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇండియన్ పాలిటిక్స్ లో విజయ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కి ఇంత క్రేజ్ తీసుకురావడానికి తెలుగు సినిమాలే కారణమా? తమిళ హీరో స్టార్డమ్ కు టాలీవుడ్ తో సంబంధం ఏంటి? తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తారాజువలా దూసుకొచ్చి ఎక్కువ సీట్లు గెలుచుకున్న పెద్ద పార్టీగా టీవీకే నిలిచింది. తమిళనాడులో విజయ్ కు ఇంత క్రేజ్ ఉందా అని ఇండియా మొత్తం షాక్ అయింది. విజయ్ కేవలం తమిళంకే పరిమితమైన ఈ హీరో సినిమాలు కాస్తో గొప్పో మలయాళంలో ఆడేవి. తెలుగులో ట్రై చేయగా అదిరింది మూవీతో తొలి హిట్ అందుకున్నాడు. తెలుగులో ఎట్టకేలకు 20 కోట్ల బిజినెస్ అందుకున్నాడు. తమిళంలో స్టార్ గా ఎదగడానికి తెలుగు రీమేక్స్ కారణం. విజయ్ కెరియర్ కు ఉపయోగపడమే కాదు, స్టార్ హోదా కూడా తీసుకొచ్చాయి. విజయ్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే తెలుగు రీమేక్స్ తో వరుస హిట్స్ కొట్టాడు. విజయ్ 1998లోనే తెలుగులో సూపర్ హిట్ అయిన పెళ్లి సందడి తమిళ రీమేక్ నీనైతేన్ వంధాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు విజయ్. ఒరిజినల్ ట్యూన్స్ ను మార్చకుండా తమిళంలో దించేయడంతో ఈ రీమేక్ అక్కడ కూడా మ్యూజికల్ హిట్ అయింది. విజయ్ తన కెరియర్ స్టార్టింగ్ తెలుగులో హిట్ అయిన ఫ్యామిలీ మూవీస్ తమిళ రీమేక్స్ లో ఎక్కువగా నటించాడు. వెంకటేష్ నటించిన పవిత్ర బంధంను తమిళలో ప్రియమానవలేగా రీమేక్ చేస్తే అక్కడ కూడా హిట్ అయింది. ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీస్ తో అందరివాడు అనిపించుకున్నాడు. అప్పటి వరకు తెలుగు ఫ్యామిలీ మూవీస్ రీమేక్స్ పై దృష్టి పెట్టిన విజయ్ ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రీమేక్స్ తో అదిరిపోయే స్టార్డమ్ సంపాదించాడు. పెళ్లి సందడి, పవిత్ర బంధం, నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో వంటి ఫ్యామిలీ మూవీస్ తో ఫ్యామిలీ స్టార్ అనిపించుకున్న విజయ్ పోకిరి, తమ్ముడు, ఒక్కడు రీమేక్స్ తో టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు. విజయ్ కెరియర్ లో టాప్ 10 మూవీస్ తీసుకుంటే అందులో తమ్ముడు తమిళ రీమేక్ బద్రి ఉంటుంది. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. అందరూ కథను మాత్రమే తీసుకుని రీమేక్స్ చేస్తే విజయ్ మాత్రం కథతో పాటు ట్యూన్స్ ను కూడా మార్చకపోవడంతో ఆడియో హిట్ అయింది. విజయ్ కెరియర్ లో 200 రోజులు ఆడిన సినిమాగా గిల్లీ నిలిచింది. మహేష్ బాబుకు స్టార్డమ్ తీసుకొచ్చిన ఒక్కడు తమిళ రీమేక్ గిల్లీలో విజయ్ నటించి అదిరిపోయే హిట్ కొట్టాడు. ఈ సినిమాను గత ఏడాది రిలీజ్ చేస్తే 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రిలీజెస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ రీమేక్ సినిమాలు విజయ్ కు బాగా కలిసొచ్చాయి. ఒక్కడు, పోకిరి మహేష్ ని స్టార్ ని సూపర్ స్టార్ ని చేస్తే ఈ సినిమాల రీమేక్స్ విజయ్ ను ఇలై దళపతిని చేశాయి. టాప్ హీరో అనిపించుకున్నాక తెలుగు రీమేక్స్ పై విజయ్ దృష్టి తగ్గించాడు. ఇలా విజయ్ కు కావలసినంత క్రేజ్, స్టార్డమ్ తెలుగు రీమేక్స్ ఇచ్చాయి. రిలీజ్ కాకుండానే పెద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. జూన్ 4న విడుదలవుతున్న ఈ క్రేజీ మూవీ నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్ షాక్ ఇస్తున్నాయి. ఈ లెక్కన అమెరికా ప్రీమియర్స్, ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయా? మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో ప్రీమియర్స్ కు ఛాన్స్ ఉందా లేదా? వాయిదాల మీద వాయిదాలు పడిన పెద్ది జూన్ 4న థియేటర్స్ లోకి వస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ మధ్యనే డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. చిరంజీవి సెట్స్ లోకి వచ్చిన వీడియోతో ప్రమోషన్ మొదలైంది. ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ కు ప్రీ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా 24 గంటలు తిరగకుండానే 1,00,000 టికెట్స్ అమ్ముడయ్యాయి. నార్త్ అమెరికాలో తక్కువ టైంలో ఎక్కువ టికెట్స్ అమ్ముడైన సినిమాగా పెద్ది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ రికార్డ్ అంటూ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ పోస్టర్ రిలీజ్ చేశాడు. పెద్ది ఓవర్సీస్ బుకింగ్స్ చూస్తుంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి తరువాత వచ్చిన సినిమాలు ఓవర్సీస్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపలేకపోయాయి. పెద్ది నుంచి వచ్చిన 2 టీజర్స్, 2 పాటలు కిక్కెక్కించడంతో పెద్ది ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. పెద్ది సినిమా రిలీజ్ డేట్ వచ్చేసినా 2 విషయాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రీమియర్స్ పడతాయా, పడవా? పడితే తెలంగాణలో ఉంటాయా, ఉండవా? పర్సంటేజ్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ పెద్దికి థియేటర్స్ ఇస్తారా, ఇవ్వరా? మరి పెద్ది ఈ 2 సమస్యలను ఎలా దాటుతుంది? పెద్ది ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతుందని 2 నెలల క్రితమే నిర్మాతలు చెప్పారు. పాన్ ఇండియా మూవీగా రూపొందడంతో 3నే దేశమంతా ప్రీమియర్స్ ను వేస్తారు. అయితే తెలంగాణలో ప్రీమియర్స్ విషయంలో కోర్టులు తప్పుపట్టడంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ప్రీమియర్స్ కోసం టికెట్ రేట్ల హైక్ కోసమైతే తమ దగ్గరకు రావద్దని చెప్పేసింది. సంక్రాంతి తరువాత రిలీజ్ అయిన పెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆంధ్రాలో కూడా ప్రీమియర్స్ వేయలేదు. రిలీజ్ అయిన రోజు ఏపీలో ఉదయం 4 గంటల ఆటతో, తెలంగాణలో 7 గంటల ఆటతో ఉస్తాద్ విడుదలైంది. ఉస్తాద్ తెలుగు సినిమా మాత్రమే. పెద్ది పాన్ ఇండియా మూవీ కావడంతో ధురంధర్ 2లా ముందు రోజే సాయంత్రం 6 గంటల షోతో ప్రీమియర్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు. తెలంగాణలో ప్రీమియర్స్ పడే ఛాన్స్ కనిపించడం లేదు. మరి ఈ ఒక్క ఏరియా కోసం దేశం మొత్తం వచ్చే ఓపెనింగ్స్ ను మిస్ చేసుకుంటారా, లేదంటే కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకుంటారేమో చూడాలి. మరి ఆ మధ్య రిలీజ్ అయిన జెట్లీని సింగిల్ స్క్రీన్ లో ప్రదర్శించలేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యం పర్సంటేజ్ విధానంలో మాత్రమే సినిమాలు ఆడిస్తామంటున్నాయి. మే 1 నుంచి పర్సంటేజ్ పద్ధతిలో థియేటర్స్ ఇస్తామని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంతో ఇబ్బందులు తలెత్తుతాయన్నది నిర్మాతలు చెప్తున్నారు.
అయితే పెద్ద రిలీజ్ నాటికి ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. 70s లోకి దగ్గర పడుతున్న బాలయ్య, 70s క్రాస్ చేసిన చిరంజీవి బాలీవుడ్ భామలే కావాలని అంటున్నారు. సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే హిందీ బోల్డ్ బ్యూటీస్ నే ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? ఆల్రెడీ చిరంజీవి ఒక బాలీవుడ్ బ్యూటీతో ఆడి పాడగా బాలయ్య కూడా బాలీవుడ్ ఐటెం గలే కావాలంటున్నాడా? చూద్దాం. బాలయ్య నెక్స్ట్ మూవీలో ఓ ఐటమ్ సాంగ్స్ కు స్పేస్ సెట్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ పేరు వినిపిస్తోంది. అమెరికాలో పుట్టి అక్కడే పెరిగిన ఫక్రీ సినిమా ఎంట్రీ లేటుగా 30 ఏళ్ల వయసులో జరిగింది. 2011లో రాక్ స్టార్ మూవీతో వెండి తెరకు పరిచయమైన నర్గీస్ 15 ఏళ్ల కెరీర్లో 18 సినిమాలు మాత్రమే చేసింది. అందులో 3 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. 15 ఏళ్ల కెరీర్లో నర్గీస్ ఇంతవరకు తెలుగులోకి అడుగుపెట్టలేదు. హరిహర వీరమణిలో నటిస్తోందని ప్రకటించిన సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో తప్పుకుంది. బాలయ్య సినిమాలో ఐటమ్ గర్ల్ గా పేరు వినిపిస్తున్నా ఈసారైనా తెలుగులో వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మన సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ బాలీవుడ్ భామలతో ఆడి పాడుతున్నారు. విశ్వంభరలో చిరు, మౌని రాయ్ పై ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. 39 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ కిసిక్ అంటూ విశ్వంభరలో మెరిసింది. క్రేజీ హీరోయిన్ ని లేదంటే యంగ్ బ్యూటీని తీసుకుంటారు అనుకుంటే ఎవరు ఊహించిన విధంగా బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ ఆడి పాడడం చిరంజీవికి కొత్తేమీ కాదు. వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేలతో కలిసి పార్టీ చేసుకున్నాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో గౌహర్ ఖాన్ తో, శంకర్ దాదా జిందాబాద్ లో యానా గుప్తాతో కలిసి చిందులేసిన మెగాస్టార్ మౌని రాయ్ తో కలిసి ఎలాంటి హుక్ స్టెప్ తో వస్తాడో చూడాలి. మరి భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో పర్ఫార్మెన్స్ తో కూడా ఇంప్రెస్ చేస్తుంది. అంతా బాగానే ఉన్నా ఈ అమ్మడికి లక్కే లేదనిపిస్తోంది. వరుసగా 4 ఫ్లాపుల తర్వాత వస్తున్నటువంటి సినిమాతో అయినా దారిలో పడుతుందా? ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకుంటుందా? మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఈ గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అయిపోయి వరుసగా 4 ఛాన్సులు ఇచ్చింది. అయితే ఆ సినిమాలన్నీ ఫ్లాపే అయ్యాయి. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండో సినిమా కింగ్డమ్ నిరాశపరచడమే కాదు, ఇంపార్టెంట్ లేని రోళ్లు కనిపించి డిసప్పాయింట్ చేసింది. దుల్కర్ సల్మాన్ తో నటించిన కాంత కమర్షియల్ గా ఫ్లాప్ అయిన ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ తో మెప్పించింది భాగ్యశ్రీ. దుల్కర్ తో పోటీ పడి నటించి ఆకట్టుకుంది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంత ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్ భాగ్యశ్రీ బోర్సేను బాగా డిస్టర్బ్ చేసింది. రామ్తో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇదీ రక్షించలేదు. 4 ఫ్లాపుల తర్వాత కొత్త ఆఫర్స్ రాకపోయినా చేతిలో ఉన్న లెనిన్నే నమ్ముకుంది భాగ్యశ్రీ. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర గట్టిగా పడింది. దీని నుంచి బయటకు రావాలంటే లెనిన్ హిట్ ఈ అమ్మడికి కంపల్సరీ. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ 2 ఏళ్లు వెయిట్ చేసి నటిస్తున్న ఈ సినిమాలో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. లెనిన్ మూవీలో భాగ్యశ్రీ అనుకోకుండా హీరోయిన్ అయింది. రిలీజ్ చేసిన టీజర్లో శ్రీలీల కనిపించింది. సినిమా నుంచి తప్పుకుందా లేదంటే తప్పించారో గాని ఆ ఛాన్స్ భాగ్యశ్రీ అందుకుంది. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ తీసిన మురళీకిషోర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సెకండ్ సింగిల్ ను శ్రీకృష్ణతో కలిసి తమన్ పాడగా భాస్కర్ భట్ల రాశారు. సినిమా జూన్ 26న థియేటర్స్ లోకి వస్తోంది. ఇది వాల్టి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.